భగత్ సింగ్ మనకు తెలుసు. లాలా లజపత్ రాయ్ ఈయనకి చాలా ఇన్స్పిరేషన్. ఆయన్ని సైమన్ గోబ్యాక్ యాజిటేషన్స్ అప్పుడు శాండర్స్ కొట్టేశాడని, దానివల్ల ఆయన చనిపోయాడని భగత్ సింగ్ భావించి భగత్ సింగ్ శాండర్స్ని చంపేశారనమాట. ఇదే మేజర్ అభియోగం భగత్ సింగ్ మీద. అయితే అసలు లాలా లజపత్ రాయ్ని బాగా కొట్టింది స్కాట్ అనే ఆఫీసర్ అని తెలియక శాండర్స్ అని భగత్ సింగ్ అనుకున్నారని కథనాలు చెప్తున్నాయి. ఆ తర్వాత భగత్ సింగ్ బతుకేశ్వర్ దత్తో కలిసి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద బాంబు వేశారు. అవి ఓన్లీ ఫేక్ బాంబ్స్, లీథల్ బాంబ్స్ కాదు. కానీ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళ యొక్క వ్యతిరేకత చూపించేందుకు ఈ బాంబులు వేశారనమాట. దాంతో వీళ్ళు అరెస్టు గురవడం జరిగింది. దీన్నే లాహోర్ కాన్స్పిరసీ కేసు అంటాం అనమాట. భగత్ సింగ్ సంబంధించి బాంబ్స్ సంబంధించి మిగతా వాటికి సంబంధించిన కేసులు అనమాట. ముఖ్యంగా శాండర్స్ మర్డర్ అండ్ బాంబింగ్స్ వీటన్నిటిని కలిపి లాహోర్ కాన్స్పిరసీ కేసు అంటాం. ఈ లాహోర్ కాన్స్పిరసీ కేసు సంబంధించి భగత్ సింగ్ మీద ట్రయల్ జరిగింది. సుఖ్దేవ్ రాజ్గురు కూడా ఇలాంటి కాన్స్పిరసీస్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి అప్పట్లో పెద్ద ట్రయలే జరిగిందనమాట. మొత్తానికి మార్చి 23, 1931 సంవత్సరంలో లాహోర్ సెంట్రల్ జైల్లో దేశవ్యాప్తంగా వద్దు వద్దు అని చెప్తున్న నేషనల్ వైడ్ ప్రొటెస్టులు జరుగుతున్నా సరే భగత్ సింగ్, సుఖ్దేవ్ రాజ్గురుని ఉరితీశారనమాట.